బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇవాల్టి నుంచి బెంగుళూరులో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అన్నిటిని కూడా బంద్ ప్రకటించారు. అక్కడ బెంగుళూరు హోటల్స్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే యుద్ధ ప్రభావం భారత్ మీద ఏ రకంగా పడుతుందో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది. అయితే ఇది ఒక బెంగుళూరుకే కాదు, హైదరాబాద్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని కూడా చెప్తున్నారు. అసలు బెంగుళూరులో మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ బెంగుళూరు హోటల్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? మరి ఎప్పటి వరకు ఈ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్‌లో బంద్ ఉండే అవకాశం ఉంది? ఇది వినియోగదారుల మీద ఏ రకమైన ప్రభావాలు చూపిస్తుంది? మరి దీనికి సంబంధించి కంప్లీట్‌గా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకు తెలిసిందే, ఇరాన్‌కు, ఇజ్రాయెల్‌కి మధ్య భీకరమైన యుద్ధం గత 11 రోజులుగా కూడా నడుస్తూ ఉంది. అటు పక్కన అమెరికా సపోర్ట్‌తో ఇజ్రాయెల్ రెచ్చిపోతుంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద సంయుక్తంగా దాడులు నిర్వహిస్తుంది. ఆ దాడుల్లో మొదటి రోజే వాళ్ళ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా చనిపోవడం జరిగింది. దీంతో ఇరాన్ ఏ విధంగా వెళ్ళింది అంటే, అమెరికాకు సంబంధించిన మొత్తం బేస్ క్యాంపులు ఇటు గల్ఫ్ దేశాల్లో ఉండడంతో ఇరాన్ అమెరికా మీద దాడులు చేయకుండా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా బేస్ క్యాంపుల మీద దాడులు చేస్తుంది. సో ఈ గల్ఫ్ దేశాల మీదనే భీకరమైన దాడులకు ఇరాన్ సిద్ధపడిపోయింది. ఇలా వాటిపైన దాడులు చేస్తూనే ఇంకో నిర్ణయం కూడా తీసుకుంది. అది హార్మోజ్ జలసంధిని మూసేసింది. ఈ హార్మోజ్ జలసంధి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు దాదాపు 40% వరకు ముడి చమురు మొత్తాన్ని కూడా సప్లై చేసుకుంటారు. క్రూడ్ ఆయిల్‌ని సప్లై చేసుకుంటారు. అక్కడి నుంచే కూడా రాకపోకలు అన్నీ జరుగుతూ ఉంటాయి మిగతా దేశాలకు. సో ఇప్పుడు దాన్ని మూసేయడం వలన చాలా దేశాల్లో చమురుకు సంబంధించి క్రైసిస్ ఏర్పడే అవకాశాలున్నాయి. ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఆయిల్ ధరలు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ వీటన్ని ధరలు పెరిగే అవకాశం ఉందని చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో క్రైసిస్ ఫ్యూచర్‌లో ఈ యుద్ధం కంటిన్యూ అయితే ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను కూడా చెప్తున్నాయి. ముఖ్యంగా భారత్. సో భారత్ మీద కూడా ఇది చాలా రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచే హార్మోజ్ జలసంధి ద్వారానే దాదాపు 40% మనం అక్కడ నుంచి సప్లై చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు దాన్ని మూసేయడం వలన ఇది భారత్ మీద బిగ్ ఎఫెక్ట్ అని చెప్తున్నారు. దాంతో మనం రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ని ఇప్పుడు తెచ్చుకుంటూ ఉన్నాం. సో అలా ఈ యుద్ధం ఎఫెక్ట్ అనేది భారత్ మీద కూడా తీవ్ర స్థాయిలో పడిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు భారత్లో కొన్ని రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం మనం చూస్తాం. ఎల్పిజి గ్యాస్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు ఆదేశాలు జారీ చేసింది. అదేంటంటే, ఒకటి ఎల్పిజి గ్యాస్ ధరలు పెంపుకు సంబంధించి. సో ఆ గ్యాస్ ధరల్ని పెంచేసింది. దాంతోపాటు కమర్షియల్ సంబంధించి బిజినెస్ వాళ్ళకి సంబంధించి గ్యాస్ సప్లైని నిలిపివేస్తున్నట్టుగా కూడా ప్రకటించేస్తారు. ఇక కేవలం గృహ అవసరాలకు ఎల్పిజి గ్యాస్ని సప్లై చేయాలి తప్పితే కమర్షియల్ వాటికి సప్లై చేయకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. సో ఇది ఇక్కడ చాలా వరకైతే ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు బెంగళూరు విషయానికి వచ్చేద్దాం. బెంగళూరులో ఇది మొదట ఏ స్థాయిలో ప్రభావం చూపించిందంటే, ఇప్పుడు అక్కడ ఉన్న హోటల్స్ని అలాగే రెస్టారెంట్స్ని అన్నింటినీ కూడా బంద్ ప్రకటించేశారు ఇవాళ నుంచి కూడా. ఆ రకంగా బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ సడన్ షార్టేజ్తో మొత్తం కూడా ఈ హోటల్స్ లేకుంటే రెస్టారెంట్స్ నిర్వాహకులు మేము విలవిలబోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. మామూలుగా ఒక రోజుకు దాదాపు 100 వరకు కూడా వీళ్ళు ఈ ఎల్పిజి గ్యాస్ తీసుకుంటుంటారు. అలాంటిది ఇప్పుడు కేవలం 10 నుంచి 20 మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది సరిపోవట్లేదు. ఈ షార్టేజ్ ద్వారా ఖచ్చితంగా మాకు ఇంపాక్ట్ పడుతుంది. అసలు మేము వర్క్ చేసుకోలేమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కమర్షియల్ గ్యాస్ బుకింగ్ కూడా గ్యాస్ ఏజెన్సీలు స్వీకరించట్లేదు. ఎందుకంటే వాళ్ళకు స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి, కమర్షియల్ వాటికి లేవు అని చెప్పేసి. దాంతో మొత్తం కూడా గ్యాస్ ఏజెన్సీలు కూడా వీళ్ళకు బుకింగ్కే ఇవ్వట్లేదు. సో ఈ రకంగా ఈ విధంగా షార్టేజ్తో హోటల్స్ని, రెస్టారెంట్స్ని ఎక్కువ కాలం రన్ చేయలేమని చెప్పేసి బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ వాళ్ళైతే ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 3000 హోటల్స్ అండ్ రెస్టారెంట్స్కు సంబంధించి గ్యాస్ మొత్తాన్ని కూడా సరఫరాని నిలిపివేశారని కూడా తెలుస్తుంది. సో ఇలా ఇంత ఎఫెక్టు పడడంతో ఈ రెస్టారెంట్స్ అండ్ హోటల్ నిర్వాహకుల మీద వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదు అంటున్నారు. అయితే ఈ నిర్ణయం ఇప్పుడు దాదాపు 2 లక్షల వినియోగదారుల మీద పడబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే బెంగళూరు ఒక డెవలప్డ్ సిటీ, రద్దీ ఉండే సిటీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా, ఐటీ రంగం చాలా డెవలప్ అయిన సిటీ. సో అటువంటి సిటీలో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ మూసివేస్తే అక్కడ ఉన్న వినియోగదారులు అయితే ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో దాన్ని ఇప్పుడు ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆ రకంగా ఇప్పుడు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ తీసుకునే నిర్ణయం ఈ విధంగా 2 లక్షల వినియోగదారుల మీద అయితే ప్రభావం అయితే చూపించబోతుంది. అటుపక్క ఇది ఒక బెంగళూరులోనే కాదు, ఇప్పుడు హైదరాబాద్ కూడా వ్యాప్తి చెందింది అని చెప్పేసి చెప్తున్నారు. హైదరాబాద్లో కూడా ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం తీసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. ఎందుకనంటే ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ ఉంటే మాత్రం ఇక్కడ హోటల్స్
ఇవేవి కూడా వాళ్ళు కంటిన్యూ చేయలేరు వాళ్ళ బిజినెస్ని. సో ఆ రకంగా ఇప్పుడు బెంగళూరు అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మిగతా సిటీలో కూడా ఇది వ్యాప్తి చెందుతుందా? అప్పుడు కేంద్ర గవర్నమెంట్ దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ఈ విధంగా ఒకేసారి హోటల్స్, రెస్టారెంట్స్ మూసివేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? వినియోగదారుల మీద తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. సో ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయ్యాల్సిన అవసరం రావాల్సి కూడా వస్తుంది. మరి ఈ గ్యాస్ పంపిణీ విషయంలో ఇంకేమన్నా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా? వీటికి కూడా అంటే ఇప్పుడు దాదాపు 10-20 అంటున్నారు. ఇంకాస్త పెంచే అవకాశం ఏమన్నా ఉందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అటు భారీగా కూడా ముడి చమురు ధరలు పెరిగిపోయాయి. గ్యాస్ ధరలు కూడా పెంచాయి. దీని పట్ల కూడా ప్రజలు కాస్త అసంతృప్తితో ఉన్నారు. అయినా కూడా ప్రెజెంట్ ఉన్న ఈ యుద్ధ కండిషన్స్ ఇవన్నిటిని కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తుంది. సో ఏదేమైనా యుద్ధం ఎఫెక్ట్ అయితే భారత్ మీద పడింది. అది బెంగళూరులో మనం ఈ పరిస్థితిని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇది మున్ముందు మిగతా సిటీస్ కూడా ఇలాంటి కండిషన్ వస్తుందా అన్న అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. సో ఈ గ్యాస్ షార్టేజ్ అనేది ఇప్పుడు భారత్ మీద తీవ్ర అయిన ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఇది ఇక మున్ముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. మరి అంతవరకు వెళ్లకుండా సెంట్రల్ గవర్నమెంట్ దీని పట్ల రియాక్ట్ అయ్యి దీన్ని సార్ట్అవుట్ చేసేస్తుందని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? మరి బెంగళూరులో అంటే ఇప్పుడు ఇన్ని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ బంద్ చేస్తారు కాబట్టి దీన్ని ఎప్పుడు రీఓపెన్ చేస్తారనేది కూడా పెద్ద ప్రాబ్లమే. ఎందుకంటే అటు పక్క యుద్ధం ఏమో 4-5 వారాల పాటు సాగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంతకు మించిపోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అంటున్నారు. ఇప్పుడు మామూలుగా యుద్ధాలు ఏమి తొందరగా ఆగట్లేదు. అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఆగుతుందా? లేదు. సో అలా ఒక దాంట్లో చిక్కుకుపోయే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు, అలా అని ఆపలేకపోతున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ట్రంప్ ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్కి సంబంధించి వచ్చిందని కూడా చెప్తున్నారు. అటు యుద్ధం అయితే అమెరికా అండ్ ఇజ్రాయెల్ మొదలుపెట్టారు కానీ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు, అలా దాన్ని ఆపలేకపోతున్నారు. మా లక్ష్యాలు నెరవేరేంత వరకు మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి ట్రంప్ ప్రకటించాడు. కాకపోతే ఆయన లక్ష్యాలు ఇప్పుడు నెరవేరే పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే ఇరాన్ లొంగుబాటు ప్రకటించడం లేదు. దాంతో ఆయన యుద్ధాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తే అమెరికాలోనే ఆయనకి నెగిటివిటీ పెరిగిపోతుంది. తొందరలో ఎలక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రజలు ఆయన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మళ్ళీ మిగతా దేశాలపైన ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆయన మీద ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అలా ఆయన కంటిన్యూ చేయలేరు ఈ యుద్ధాన్ని అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మళ్ళీ ఈ యుద్ధాన్ని ఆపుదామంటే ఆపలేకపోయారు. ఎందుకంటే ఆయన ప్రకటనలు ఇచ్చుకున్నారు, యుద్ధాన్ని మొదలుపెట్టేశారు, మా లక్ష్యాలు నెరవేరేంత వరకు యుద్ధం ఆపమని చెప్పేశారు. అటువంటి ఇప్పుడు సడన్గా ఆపేస్తే ఆయనకి ఇబ్బంది అని చెప్పేసి ఆయన ఆపడం లేదు. ఇటువంటి ఒక పరిస్థితుల్లో ఆయన చిక్కుకున్నారు. మరి దీని నుంచి ఎలా బయటపడతారో తెలియదు. ఏదేమైనా యుద్ధ ప్రభావం ఇప్పుడు ఈ రకంగా ఇండియా మీద పడింది. మరి ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి. సో మరి బెంగళూరులో హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్న దాని పట్ల అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేకుంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దీన్ని రియాక్ట్ అయ్యి సార్ట్అవుట్ చేస్తారా, లేకుంటే ఇది మున్ముందు ఇంకా మిగతా సిటీస్ కూడా ఇలాగే నిర్ణయం తీసుకుంటారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇది వినియోగదారుల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మరి ఇది ఇక్కడ ఎంత అంటే ఎంతవరకు ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇంకా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో మనం తొందరలో తెలిసిపోతుంది మనకు కూడా. చూద్దాం మరి యుద్ధ ప్రభావం భారత్ మీద ఇంకా ఏ రకాలుగా పడుతుందో అనేది ఒకసారి వెయిట్ చేసి చూద్దాం. మరి దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ఎదుర్కొంటుంది, ఎలా సార్ట్అవుట్ చేస్తుందో కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది.